Hi students, I welcome you to Telugu Toppers. Today we are going to see Polytechnic, that is third chapter. We are going to see polynomials. Quick revision, we are going to cover all the POLYCET questions with the conceptual understanding. I am not going to leave any concept. Whatever the concept which is very essential for the exam, I will keep a star mark and I will write again. అయితే నేను అలాంటివి ఇంకా ఏ టైప్లో ఎలా అడుగుతారో కూడా చెప్తాను కాబట్టి కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. ఓకే, లెట్ మీ నో your comments. We are going to start the question. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. ఇవన్నీ ఫస్ట్ పిక్ చేసిన క్వశ్చన్స్ అని మనకు టీఎస్ బోర్డులో అడిగినవి. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ దెమ్ విల్ బి ద ఏపీ బోర్డ్. ఓకే, రైట్. ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అడుగుతున్నాడు. అంటే సింప్లీ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ జీరోస్ అన్నమాట. ఓకే, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ వీ హ్యావ్ మెనీ మెథడ్స్. ఓకే, ఏంటిది? ఫస్ట్ వన్ ఈజ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, ఫ్యాక్టరైజేషన్ ఇది కొంచెం టిపికల్ సార్, నాకు స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ రాదు అనే వాళ్ళకి శ్రీధరాచార్య ఫార్ములా, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a. ఇవి కూడా నాకు కష్టమే సార్ అని అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆప్షన్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ చెక్ త్రూ ఆప్షన్స్ నుంచి వద్దాం మనం. ఓకేనా, ఆప్షన్స్ నుంచి వద్దాం. ఫస్ట్ అయితే నేనైతే శ్రీధరాచార్య ఇవి నేను రెగ్యులర్ చేసి ఉంటాం మనం. ఎవరికైతే అవి టిపికల్ అనిపిస్తుందో లెట్ us గో విత్ ఆప్షన్ చెకింగ్ మెథడ్. ఓకేనా, ఫస్ట్ నేను కాకపోతే ఇది మనకు టైం టేకింగ్ ప్రాసెస్. బెటర్ టు డూ వన్ థింగ్. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో -2 పెట్టి చెక్ చేయి, ఎక్స్ ప్లేస్లో 1 పెట్టి చెక్ చేయి, ఇలా అడుగుతున్నా కదా. ఓకే, సింపుల్ లాజిక్. ఒకసారి చూద్దాం చూడండి. ఇప్పుడు నేనేం రాస్తున్నా చూడండి, ఇది -2 కదా. ఇప్పుడు ఏం రాస్తామంటే x² మన ఒక ఫార్ములా ఏంటిది? అది -α + β × x. మెనీ మెథడ్స్ ఉంటాయి మనకి, 1 by 1 అన్నీ చూసేద్దాం. ఓకే, ఈ మెథడ్ వెళ్తున్నా ఫస్ట్. అంటే ఏంటిది? ఇక్కడ నీకు ఇచ్చిన ఈ ఆల్ఫా బీటాలు ఏంటి అంటే ఇది ఒకటి ఆల్ఫా ఇంకొకటి బీటా అనమాట. అట్లా చెక్ చేద్దాం. ఫస్ట్ మెథడ్ అయితే ఇది చేద్దాం. ఏంటది? x² రాసిన నేను. సమ్ ఆఫ్ ది జీరోస్, ఈ రెండింటిని యాడ్ చేయండి. ఏం చేస్తే వస్తుంది? యాడ్ చేస్తే ఏమొస్తుంది? -1 వచ్చింది × x. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి? -2 వస్తుంది. ఓకేనా? ఎందుకు? -2 × 1 -2. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఏమొచ్చేసింది? x². ఈ రెండు -× +x, ఇదేంటిది? -2. రైట్, చూడండి సేమ్ క్వశ్చన్ వచ్చింది ఫస్ట్ ఆప్షన్కి. ఒకవేళ నీకు ఇది టిపికల్ అనిపించింది, అసలు ఈ ఫామ్లో గుర్తురాలి, నెక్స్ట్ ఈ ఫ్యాక్టరైజేషన్ కూడా తెలియదు. ఫ్యాక్టరైజేషన్ ఒకసారి చూద్దాము. ఫ్యాక్టరైజేషన్ ఒకసారి చూసేద్దాం. స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ x² + x -2. ఓకే, ఫస్ట్ అయితే ఇది బెటర్ సజెషన్. ఇది రావట్లేదు అనే వాళ్ళకి ఫార్ములా మెథడ్ కన్నా కొంచెం ఇంకా ఈజీ వే ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ చూడండి. ఫస్ట్ 1ని ఈ -2ని మల్టిప్లై చేసిన అంటే ఏమొచ్చేసింది? నాకు ప్రోడక్ట్ -2 వచ్చింది. అంటే నాకు ఏవైనా 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే -2 రావాలి. అవే 2 నెంబర్స్ని నేను యాడ్ లేదా సబ్ట్రాక్ట్ చేస్తే నాకు మిడిల్లో ఉన్న నెంబర్ రావాలి. మిడిల్లో ఏముంది? 1 ఉంది. ఏముంది? 1 అనేది ఉంది. ఓకేనా, క్లారిటీ ఉంది కదా. రైట్, చూడండి ఇప్పుడు నేనేం రాస్తా చూడండి. 2 - 1 రాసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 2 - 1 1 కదా. 2 × -1 -2 కదా. కరెక్టే, మనం తీసుకుంది కరెక్టే. ఇప్పుడు నేనేం చేస్తున్నా? 2x - 1xగా స్ప్లిట్ చేస్తున్నా. 1xని నేను 2xలో నుంచి 1xని తీసేసిన. ఎట్లా తీసేసిన సార్? ఏం లేదు, ఇది స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ రావాలి అందరికీ. ఇంకెవరికైతే రాలేదు, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ నాట్ మేకింగ్ యూ టు లెర్న్ స్ప్లిట్ ద మిడిల్ టర్మ్. యూ జస్ట్ గో విత్ ఫార్ములా మెథడ్. ఇది చూద్దాం. సరే, ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? ఎక్స్ని కామన్ తీయచ్చు. చూడండి, ఇప్పుడు ఏదైతే టర్మ్ ఉందో అది ఇక్కడ రిపీట్ చేద్దాం. ఓకేనా, రైట్. 0 -1. ఓకే, ఇప్పుడు నాకు మిగిలింది ఏంటి? x+2 అనేది రిపీట్ అవుతుంది. ఇంకో ఫ్యాక్టర్ ఏంటి? x -1. చూడండి, x+2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అయినప్పుడు 0 ఏమవుతుందంటే x = -2. ఏం లేదు, సింబల్ చేంజ్ చేయాలి. ఎందుకు? x+2 = 0 తీసుకుంటాం, ఆ +2 అటు పంపిస్తే -2. నెక్స్ట్ ఇది కూడా x - 1 = 0 తీసుకుంటాం, x = అటు పంపిస్తే +1. అంటే ఏమొచ్చేసింది? ఆప్షన్ 1 వచ్చేసింది. ఇది కూడా కష్టంగా అనిపిస్తుంది అనుకునే వాళ్ళకి ఒకసారి చెక్ త్రూ ఆప్షన్స్ అన్నా కదా నేను. చెక్ త్రూ ఆప్షన్స్ అంటే లెట్ -2ని నేను ఒక 0 అనుకున్నా.
మనం అనుకుందాం ఫస్ట్ ఆప్షన్ని తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ని తీసుకొని ఈ ఆప్షన్ని నేను ఏం చేస్తున్నా ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? రైట్. చలో చూడండి, ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? x² + x - 2. ఎక్స్ ప్లస్లో ఏం పెట్టమని చెప్తున్నాం మిమ్మల్ని? -2 రాద్దాం. -2² x ఎక్కడ కనపడితే అక్కడ -2 రాయడమే. -2² ఈజ్ +4. ఎందుకు? -2 × -2 అన్నది +4. ఇది -2 మళ్ళీ -2 ఏమైపోతుంది? 4 - 4 0 వచ్చేసింది. నీకు -2 ఉన్న ఆప్షన్ ఒకే ఒకటి, అది ఫస్ట్దే. డైరెక్ట్ ఇచ్చేస్తా. ఐదర్ నువ్వు ఇదన్నీ వెళ్ళు, లేకపోతే ఇదన్నీ వెళ్ళు, ఇదన్నీ వెళ్ళు. చెకింగ్ త్రూ ఆప్షన్. జీరోస్ అన్నాడంటే 100% క్వశ్చన్. మెనీ మెథడ్స్ అదే. లేదు సార్ నేను ఇది వెళ్తా, నాకు ఇది మా టీచర్లు చెప్పినప్పుడు కొద్దిగా ఐడియా ఉంది, ఇది లైట్గా ఐడియా ఉంది అని అంటే దెన్ యూ పిక్ దిస్ వన్. ఎట్లా చూడండి, ఇదిగో ఇప్పుడు ఇట్లా ఇవ్వగానే x² కోఎఫిషియంట్ని 1తో చూపిస్తాం, ఏతో చూపిస్తాం. x కోఎఫిషియంట్ని bతో చూపిస్తాం. cని -2తో చూపిస్తాం. ఇది తెలుసా మీకు? ax² + bx + c ఫార్మాట్లో కంపేర్ చేస్తాం. ఏబిసి ఉన్నాయి, ఈ 3 వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా? వి గాట్ ఇట్ రైట్. సింపుల్. ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇదే పాలినామియల్, ఇది క్యూబిక్ పాలినామియల్. ఏ పాలినామియల్? క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్కి మనకి జీరోస్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఏంటివి అవి? ఆల్ఫా 1, బీటా 1, గామా 1. ఈ 3 ఉన్నాయి. మరి ఈ మూడింటి నుంచి మనల్ని ఇప్పుడు ఏమంటుండు? ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. ఓకే, ఈ ఫార్ములా బట్టి పట్టేది ఏం లేదు, చాలా సింపుల్. ఐ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్. చూడండి, ఇప్పుడు నేను క్యూబిక్ పాలినామియల్ రాస్తా. ఫస్ట్ ఏంటిది నాకు క్యూబిక్ పాలినామియల్? ax² క్యూబిక్ కదా, ax³ + bx² + cx + d. దిస్ ఈజ్ యువర్ క్యూబిక్ పాలినామియల్. గాట్ ఇట్? ఇలా ఉంది. దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాం మనం? 3 జీరోస్ ఉంటాయి. ఒకటి ఆల్ఫా, ఇంకొకటి బీటా, ఇంకొకటి గామా. 3 ఉన్నాయి. ఇప్పుడు నాకు ఫస్ట్ది ఏంటిదంటే సమ్ ఆఫ్ ద జీరోస్. నో మోర్ కన్ఫ్యూషన్, ఇట్స్ వెరీ సింపుల్. ఏం చేస్తా చూడండి, నేను ఆల్ఫా + బీటా + గామా ఒకసారి అడుగుతాడు సమ్ ఆఫ్ ద జీరోస్ అని. ఇంకోటి సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ 2 ఎట్ ఏ టైం అడుగుతాడు. అంటే ఇట్లా ఇవి రెండు ఆల్టర్నేటివ్గా మారుతుంటాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఆల్ఫా, బీటా, గామా. మనకు 4th ఏం అడగరు. ఓకే, 4 రూట్స్తో ఏం అడగరు. టిల్ 3 రూట్స్ ఓన్లీ ఎనఫ్ కదా. ఇవి 3 ఫార్ములాస్. అయితే ఇవి రాయడం మర్చిపోతుంటారు మీరు, చాలామంది మర్చిపోతుంటారు. సింపుల్ లాజిక్ చూడండి, ఇక్కడ ఏని తీసేసిన అంటే ఏతో అన్నిటిని డివైడ్ చేసిన. ఫస్ట్ ఏదైతే ఎక్స్ లీడింగ్ కోఎఫిషియంట్ ఉంటుంది చూడండి, టాప్లో హైయెస్ట్ పవర్, దాని కోఎఫిషియంట్తో ప్రతి దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. డివైడ్ చేసేసిన నెక్స్ట్ ఇమీడియట్గా ఏం చేయాలంటే ఫస్ట్ది ప్లస్ బడ్, నెక్స్ట్ మైనస్, నెక్స్ట్ మళ్ళీ ప్లస్, మళ్ళీ మైనస్. సింపుల్ లాజిక్. ప్లస్ మైనస్ పో నీ. ఓకే, ప్లస్ అంటే పాజిటివ్, పో అంటే పాజిటివ్, నీ అంటే నెగిటివ్, ఇలా అన్నమాట. ఓకే, పోనీ పో. సింప్లీ ఇప్పుడు ఫస్ట్ది ఉంది చూడండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ -b/a. నెక్స్ట్ది c/a ఉంది చూడండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్. నెక్స్ట్ -d/a ఉంది చూడండి, దిస్ ఈజ్ దిస్ వన్. క్లియరా? వచ్చేసింది కదా. చూడండి, ఇప్పుడు మనకేం అడిగింది? ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే లాస్ట్ కాన్సెప్ట్. లాస్ట్ ఏంటిది? -d/a. నువ్వేం చేస్తావు? ఫస్ట్ లీడింగ్ కోఎఫిషియంట్తో డివైడ్ చేస్తావు. ఏముంది లీడింగ్ కోఎఫిషియంట్? 1 కదా. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంది. 1తో డివైడ్ చేస్తాను, ఫరక్ పడుతుంది? పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏంటిది? ఫస్ట్ ప్లస్ మైనస్. లాజిక్ అర్థమైందా? ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అయింది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది కదా. మైనస్ ఇంటూ మైనస్, దీనికి చేయాలి, ఇంటూ చేయాలి. క్లారిటీ ఉంది కదా. ఇది ప్లస్ఏ, ప్లస్ ఇంటూ ప్లస్. ఇది మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ మళ్ళీ ఏమైపోతుంది? ప్లస్ అయిపోతుంది. బీ కేర్ఫుల్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్, ఇక్కడ మైనస్ అనమాట. ఓకేనా? లాజిక్ అర్థమైందే. రైట్. ఇప్పుడు నాకు ఆల్ఫా + బీటా + గామా ఏమొచ్చేసింది? ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. ప్రోడక్ట్ అంటే సమ్ 3 8 -d/a కదా. మైనస్ ఇక్కడ ఏమైపోయింది? -d, ఇంకో మల్టిప్లై బై ఏ. ఏముంది? 1 కదా. ఇది ఆన్సర్. ఏమొచ్చేసింది? సింపుల్ -1 వచ్చేసింది. ఓకేనా? క్లారిటీ ఉందా? ఏం చేసినా నేను? ఏం లేదు, ఇక్కడ ఏదైతే ఆన్సర్ ఉందో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఎందుకు? ప్రోడక్ట్ అన్నా కదా. ఏదైతే -1/1 అదే. -1/1 అంటే -1. ఓకే, ఈ ఫార్ములాని బట్టి పట్టాల్సిన పనే లేదు. సింపుల్ డివిజన్. చూడండి, నెక్స్ట్ చూద్దాం. పాలినామియల్ ఇచ్చేసిండు. ఓకే, పాలినామియల్ 11x⁸ సంథింగ్ ఇట్లా అంత పెద్ద బిగ్ పాలినామియల్ ఇచ్చిండు, 8th డిగ్రీ. దెన్ ద డిగ్రీ ఆఫ్ డిగ్రీ అంటే ఏమని చెప్పండి. తెలంగాణలో ఇంత చీప్ క్వశ్చన్స్ అడుగుతారు సార్ అంటే చీప్ ఏం కాఫీ, మనకి ఈజీ ఉండడానికి ఫ్యూ క్వశ్చన్స్ యూ విల్ గెట్ ఈజీ లెవెల్. ఓకే, రైట్. చూడండి ఏంటి అది చూడండి.
హైయెస్ట్ పవర్ ఉండేదే డిగ్రీ. ఎక్కడ ఉంది అన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ 6, ఇక్కడ 4, ఇక్కడ 2, ఓన్లీ ఎక్స్ పవర్. ఇప్పుడు నాకు ఇక్కడ 100 ఉంది, ఇట్లా ఈ పెద్దది 16 అని 16 కొట్టొద్దు. ఓకే రైటా? సింప్లీ ఎక్స్ పవర్ ఏది ఉంది హైయెస్ట్, ఎక్స్ పవర్ ఏముంది 8 ఉంది. సింపుల్ లాజిక్. నెక్స్ట్ చూడండి, -1 -2 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఓకే, దెన్ ద వాల్యూ ఆఫ్ దిస్ మోడల్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే చూడండి ఏం చేస్తున్నామో చూడండి. -1 -2లు జీరోస్ అంట దీనికి ఈ పాలినామియల్. అయితే ఇందులో ఏని ఈ బీని అడుగుతున్నారు. ఓకేనా? చలో ఏని బీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఒకటి జీరో అని అన్నాడంటే దిస్ విల్ బి సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్, దట్స్ గోయింగ్ టు సాటిస్ఫై ద ఈక్వేషన్. సాటిస్ఫై అంటే నువ్వు ఈ ఎక్స్ ప్లేస్లో -1 రాసావంటే అదేమైపోవాలి, జీరో అయిపోవాలి. ఇంకా జీరో అంటే దట్ హోల్ వాల్యూ బికమ్ ఈక్వల్స్ టు జీరో. అంటే నేనేం చెప్తున్నా, ఫస్ట్ -1 ఇచ్చింది కదా, ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తున్నావు, -1 రాస్తున్నావు. ఈ -1 రాస్తే ఏమవుతుంది చూడండి. ఎందుకు -1 రాస్తున్నా, వాడిగో జీరో అని చెప్పిండు. ఓకేనా? రైట్. ఏమొచ్చేసింది, a ఇంటూ -1 హోల్ స్క్వేర్, b ఇంటూ -1 మళ్ళీ -2 ఈక్వల్స్ టు జీరో. ఎందుకు ఈక్వల్స్ 0 పెట్టినా, క్వశ్చన్లో వాడు అన్నాడు కదా జీరో అని. రైటా? చూడండి ఏమైపోతుంది, ఇది 1 పవర్ -1 పవర్ 3 ఉందంటే ఆడ్ నెంబర్, అప్పుడు -2. ఎందుకు -1 ఇంటూ -1 ఇంటూ -1 అట్లా. ఇది పాజిటివ్, మళ్ళీ ఎందుకు హోల్ స్క్వేర్ పాజిటివ్, మళ్ళీ ఇది నెగిటివ్ -2. ఇప్పుడు చెప్పు, ఇవి రెండు సేమ్ సైన్ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయింది, అటు పంపించేద్దాం. a - b ఈక్వల్స్ టు -4 అటు వెళ్ళిపోతే ఏమవుతుంది, +4 అవుతుంది. ఓకేనా? -4 అటు వెళ్ళిపోతే ఏమవుతుంది, +4 అవుతుంది. రైటా? క్లారిటీ ఉంది ఇక్కడ వరకు? రైట్, సింపుల్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, -2 ఆల్సో ఈజ్ ఏ జీరో. ఇప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం, 2 ప్లేస్లో -2 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈ సబ్స్టిట్యూషన్ కూడా రాదు సార్ నాకు అని అంటే ఇంకేం చేయలేం మనం. ఓకే, ఏం లేదు, ఆ ప్లేస్లో దాన్ని తీసుకెళ్ళి రాపేయడమే. ఎగ్జామ్ రాస్తారు కదా, ఇప్పుడు ఆబ్సెంట్ అనుకోండి, మన హెల్త్ బాగా ఇంకొన్ని పంపించి రాపిస్తాం కదా, సేమ్ మేనర్. 2 ఇంటూ ఇదేమైతే చెప్పండి, -8. ఇది -2 హోల్ స్క్వేర్, -2 ఇంటూ -2 +4 కదా. నెక్స్ట్ దిస్ ఈజ్ -2 బి ఉంది, అట్లనే రాసిన. రైటా? ఇప్పుడు నాకు ఏమొచ్చేసి చెప్పండి, ఇది ఎంత అయిపోతుంది, -16. ఇది -4a, దిస్ ఈజ్ -2b, దిస్ ఈజ్ అగైన్ -2. చలో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ రెండు ఇట్లనే ఉంచుతున్నా నేను, దీన్ని ఏం కదిలిస్తలే. ఇప్పుడు నెంబర్స్ కదా, ఇవి రెండు సేమ్ సైన్ ఉన్నాయి చూడండి. సేమ్ సైన్ ఉంటే ఏమైపోతాయి, యాడ్ అయిపోతాయి. -18 అటు పంపించేస్తే ఏమవుతుంది, +18. ఓకేనా? క్లారిటీ ఉంది ఇక్కడ వరకు? చలో, ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ 2 ఈక్వేషన్స్. ఒకటి ఇది, ఇంకొకటి ఇది. హౌ వి ఆర్ గోయింగ్ టు సాల్వ్? ఇక నాకు బీలన్స్ ఏం చేద్దాం, ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్కి × 2 చేసేసి ఏమవుతుంది, 2a ఇంటూ 2 చేస్తే 2b ఇంటూ 2 చేసేది 8 ఇంటూ చేసిన ఇంటూ 2 చేసిన. ఇప్పుడు ఏమవుతుంది, సింబల్ చేంజ్, ప్లస్ మైనస్ సింబల్ చేంజ్. ఇప్పుడు చూడండి, 4aలో 2a పోతే 2a, ఇది క్యాన్సల్. ఎందుకు, -2b + 2b క్యాన్సల్. ఇందులో ఏం మిగిలింది, 10 మిగిలింది. ఎందుకు, 18లో 8 పోతే 10, 2 1 2 5. ఏ ఎంత వచ్చేసింది, 5 వచ్చేసింది. మనకు ఫస్ట్ ఏనే అడుగుతున్నాడు, ఏ వచ్చేసి 5 ఉన్నది ఒక్కటే ఆప్షన్, దట్స్ ఇట్. ఇంకేం ఆప్షన్స్ మారవు. ఓకే, ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్, సింపుల్ యాజ్ వెల్ యాజ్. మీరు ఈ 5 తీసుకొచ్చి ఇందులో రాశారు. ఓకే, బీ నట్ పంపించారు, 4 నిట్ కొత్తగా 1 వస్తుంది. ఎలా చేసినా ఓకే. ఓకేనా? ఇంకొక మెథడ్ మీరు చేయాలి అనుకుంటే సెకండ్ మెథడ్ విల్ బి, దీస్ ఆర్ ఆల్ఫా అండ్ బీటా. ఇంకొకటి తెలియదు మనకు, గామా తెలియదు మనకి, ప్రాబ్లం అవుతుంది. దిస్ ఈజ్ ఓన్లీ ద ఆప్షన్, వీ కాంట్ డూ ఇట్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్. ఓకే, రైట్. Alpha and betas are the zeros of the polynomial. Then they are asking alpha into beta. That means product of the zeros. Product of the zero అంటే alpha into beta. నేను ఏం చెప్పిన, పో చెప్పిన. ఏం చెప్పిన, పో చెప్పిన. అంటే ఏంటంటే ఇది ఏదైతే కోఎఫిషియంట్ లీడింగ్ కోఎఫిషియంట్ ఉందో ఈ 3తో అన్ని డివైడ్ చేసుకుంటూ పోతావు. ఇక్కడ 1 ఉంది, /3, ఇది /3 డివైడ్ చేసిన. ఫస్ట్ ఏం చెప్పిన నేను, ప్లస్, నెక్స్ట్ మైనస్, మళ్ళీ ప్లస్. ఇప్పుడు నేను ఏమైనా ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద ఫస్ట్దేమో సమ్ ఆఫ్ ద జీరోస్, ఇగో ఇది సమ్ ఆఫ్ ద జీరోస్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, ఇది కదా. ఏమొచ్చేసింది మరి, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ప్లస్ ఇంటూ మైనస్, -4/3.
సార్ ఇది ఏం అర్థం కాదు. సరే చలో ఇలా చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా ఏంటిది అది C/A తెలుసు కదా. సి అంటే ఎవరు మరి, ఇగో ఏ వచ్చేసి ఇది, బి వచ్చేసి -1, సి వచ్చేసి -4. ఓకేనా. ఇప్పుడేంటి నేను C/A అడిగిన -4/3 అదే కదా నేను ఇక్కడ రాసిన. ఏదైనా అదే ఇంకా సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్. ఇంత సింపుల్ కూడా ఇంకా మనం చేయలేకపోతే వేస్ట్ ఇంకా. ఓకేనా. ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఇది కదా ఇచ్చిన ఎక్స్ప్రెషన్, దీంట్లో మనం ఏబీసీ రాద్దాం ఫస్ట్. ఐఎమ్ గోయింగ్ టు కంపేర్ దిస్ విత్ ax² + bx + cతో కంపేర్ చేస్తున్నాం. ఓకేనా. వాట్ ఈజ్ ఏ? ఫస్ట్ ఆఫ్ ఆల్ 5x². ఓకే. ఈజ్ దేర్ ఎనీ ఎక్స్ టర్మ్? వీ డోంట్ హ్యావ్ రైట్. 0 × x రాసుకో. సి వచ్చేసి 1 అన్నమాట. ఇలా రాసుకున్న తర్వాత యూ కెన్ రైట్ ఏ ఈజ్ 5, బి ఈజ్ 0, నెక్స్ట్ సి ఈజ్ -1. వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఏబిసి 3 ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. వాట్ ఈస్ ద ఫార్ములా? ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ C/A. వాట్ ఈస్ సి హియర్? -1 కదా. -1/A. A ఈజ్ 5. సింప్లీ ఆన్సర్ ఈజ్ -1/5. అంత సింపుల్గా చూడండి. డైరెక్ట్లీ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ C/A. ఇది తెలియకపోతే ఏం వాడతాం మనం? సింప్లీ పోనీపో వాడతాం. ఏంటది? కామన్ తీస్తాం. జస్ట్ వెయిట్. ఓకే. ఏదైతే కోఎఫిషియంట్ ఉందో అది కామన్ తీస్తాం. 5x² -1 ఉంది. ఓకేనా. ఎక్స్ టర్మ్ లేకపోతే అది 0 రాసుకుంటాం. ఇక్కడ లేదు ఎక్స్ టర్ము, ఇక్కడ ఏం రాసుకుంటాం? ఎక్స్ టర్మే లేదు, 0 ఇట్లా రాసుకున్నాం. ఈ కోఎఫిషియంట్ని క్యాన్సల్. ఈడ 5 వస్తుంది, ఈడ 5 వస్తుంది. ఇగో ఇది సమ్ ఆఫ్ ద జీరోస్, ఇది ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్లస్ మైనస్ ప్లస్, ఇంకా ప్లస్ ఇంటూ మైనస్, -1/5 కదా. త్రూ ప్రాక్టీస్ యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. ఓకే రైట్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఈజ్ ఏ ఫ్యాక్టర్. దిస్ ఈజ్ అ రేర్ మోడల్. దిస్ వీ హ్యావ్ ఇన్ ద 9th class. ఓకే. వాట్ ఈస్ దట్? ఇఫ్ సంథింగ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్. ఓకే. ఇప్పుడు నేను ఇట్లా ఇస్తా. x² - 5x + 2 = ఇట్లా ఇచ్చిన. ఇట్లా ఇచ్చేసి x - 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ f(x) అనుకుందాం. అంటే ఇట్లా ఇచ్చిన అనుకోండి స్టేట్మెంట్. వాట్ డస్ ఇట్ మీన్ అని అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు డివైడ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. దట్ ఈస్ ద ఒరిజినల్ మీనింగ్. ఎట్లా డివైడ్ చేస్తుంది? సింపుల్గా చెప్పమంటే ఇది ఒక ఫ్యాక్టర్ అంటున్నామంటే ఆ ఫ్యాక్టర్ = 0 తీసుకుంటావు. x = ఏమొచ్చేసింది? 2 వచ్చేసింది. దట్ మీన్స్ యూ ఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x 2 అన్నమాట. ఒకసారి చూడండి. 2² - 5 × 2 + 6. నువ్వు సింప్లిఫై చేసుకో, 0 వస్తుంది. వచ్చిందా? రైట్, వచ్చింది. అంటే 0 వచ్చింది అంటే ఇట్స్ ఎ ఫ్యాక్టర్. అంటే నువ్వేం చేసినావు? ఇండైరెక్ట్లీ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టేసినావు. ఓకేనా. 2 పెట్టేసినావు. ఇక్కడైతే ఇగో x + a ఈజ్ ఏ ఫ్యాక్టర్ అని ఇచ్చిండు. అని అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ x యూ ఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ -a. అట్లా ఎట్లా సార్? మీరు 2 పెట్టి నన్ను ఇక్కడ -2 ఇస్తే +2 రాస్తున్నాం. చూస్తారా మీరు? -2 ఇస్తే +2. మరి నేను ఇవ్వడమే +2 +a ఇస్తే యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ -a అనమాట. అంటే f(-a) విల్ బికమ్ 0. ఓకేనా. ఇక్కడ నాకు ఇప్పుడు ఇదే క్వశ్చన్లో మీకు నెక్స్ట్ ఎగ్జామ్లో x - a ఈజ్ ఏ ఫ్యాక్టర్ అని వస్తుంది. f(a) = 0. ఎందుకు? ఇక్కడ మైనస్ ఇస్తే ప్లస్ పెట్టాలి. x - 1/5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అని వస్తుంది. నెక్స్ట్ టైం ఇన్ ప్లేస్ ఆఫ్ x వాట్ యూ విల్ సబ్స్టిట్యూట్? 1/5 లైక్ దిస్. మైనస్ ఇస్తే ప్లస్ రాస్తాం, అంతే. సింపుల్ లాజిక్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్, ఆల్ఫా అండ్ బీటాస్ ఆర్ ది జీరోస్ ఆఫ్ ది quadratic polynomial. దిస్ ఈస్ ద quadratic polynomial ఈజ్ వెల్ నోన్ quadratic స్టాండర్డ్ quadratic polynomial. ఓకేనా. ఇచ్చినప్పుడు దెన్ α² + β². దిస్ ఇస్ ద ఫార్ములా. యాక్చువల్ మనకి ఏం అడుగుతున్నారంటే ఫార్ములానే డైరెక్ట్ అడుగుతారు. ఓకేనా. నాకేం తెలుసు? ఒకటి ఇట్లా ఇస్తే ఇమీడియట్గా నాకేం తెలుసు అంటే α + β = ఏం చెప్పినా నేను? ఇదే తీసేస్తాం, ఇక్కడ ఏ రాస్తాం, ఇక్కడ సి రాస్తాం, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. ఫస్ట్ది ఏంటిది? -b/a. ఆల్ఫా ఇంటూ బీటా ఏమొచ్చింది? C/a. ఓకేనా. ఇవి రెండు తెలుసు మనకి. కానీ మనకు ఆల్ఫా బీటాలు అడగట్లే, α² + β² అడుగుతారు. మరి దీన్ని ఎలా చేద్దాం? దీన్ని ఎలా చేద్దామంటే నేను ఒక రకంగా రాస్తాను చూడండి. ఇది నాకు కావాల్సింది కదా. దానికోసం నేను ఏం చేస్తానంటే వీ నో వన్ ఫార్ములా. వాట్ ఈస్ దట్ ఫార్ములా? a + b² హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్? అందరూ తెలుసు కదా.
రైట్. జాతిరత్నాలు ఫేమస్ ఇది ఫార్ములా, మనకి కామన్ ఫార్ములా, వెరీ ఫేమస్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా, రైట్. ఇప్పుడు నాకు ఇందులో ఏం కావాలి చెప్పండి, ఈ ఫార్ములా మొత్తంలో నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఎక్కడుంది, అది ఎక్కడుంది అని అంటే వీ హ్యావ్ దిస్ పార్ట్ ఈజ్ దట్ వన్, రైట్. ఐఎమ్ గోయింగ్ టు కీప్ దిస్ సైజ్ వన్ సైడ్ యాజ్ ఇట్ ఈస్. దిస్ టోటల్ టర్మ్ ఐఎమ్ ట్రాన్స్పోజింగ్ దిస్ సైడ్. ఏమైపోతుంది చెప్పండి, -2 ఆల్ఫా బీటా అవ్వదా? ఎందుకు, ఇక్కడ ప్లస్ ఉంది, ఇటు పట్టుకొచ్చిన అంటే నీకు ఇగో కావాల్సింది ఇది. ఇగో ఇవి రెండు, వీటి వాల్యూస్ ఇందులో ఉన్న ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటాలు ఏం రాసుకోవచ్చు, -b/a ఇంటూ 2 ఇంటూ ఆల్ఫా బీటాలు ఏం రాయొచ్చు, c/a. నాకు కావాల్సింది స్క్వేర్స్ అయ్యా, ఓకేనా, కాబట్టి ఇలా రాసిన. ఓకే, క్లారిటీ ఉందా? రైట్. నెక్స్ట్ ఇమీడియట్లీ వాట్ వీ డూ, సి దిస్ విల్ బికమ్ v²/a². ఎందుకు, నెగిటివ్ హోల్ స్క్వేర్ బికమ్ పాజిటివ్. ఓకే, నెక్స్ట్ 2ని మల్టిప్లై చేస్తున్నా బై ఏ. కెన్ ఐ డూ ఎల్సిఎం? వాట్ ఈజ్ ఎల్సిఎం? a². ఓకే, ఫర్ గెట్టింగ్ ఏ నేను మల్టిప్లై చేస్తున్నా, b² - 4ac కాదు 2ac బై a². ఇక 1/a² సపరేట్గా ఇచ్చిండు ప్రతి ఆప్షన్లో. మనకు కావాల్సిందండి b² - 2ac. b² - 2ac. ఆప్షన్ 3 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నో మోర్ కన్ఫ్యూజన్. మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే లేదు. ఎగ్జామ్లో చాలా సింపుల్. సమ్ టైమ్స్ వెరీ రేర్ దే అస్క్ దిస్ ఆల్సో, కానీ ఇది వెరీ రేర్. దీనికన్నా బెటర్గా ఏం అడుగుతారంటే ఇది అడుగుతారు, జస్ట్ ఇది అడుగుతారు. దీనికి ఏంటి ఫార్ములా అంటే సింపుల్ గుర్తుపెట్టుకొని, √b² - 4ac బై ఏ అన్నమాట. ఓకేనా, ఇట్లా. ఇదేంటి సార్, ఆ గీతలు ఏంటి సార్ అంటే ఇట్స్ మాడ్ వాల్యూ. మాడ్ మీన్స్ పాజిటివ్ అని. మీకు అది కన్ఫ్యూజన్ అనిపిస్తే తీసేయండి, ఓకేనా. బట్ దిస్ ఈజ్ ద ఫార్ములా యూ ఆర్ సపోజ్ టు రిమెంబర్. ఇప్పుడు b² అంటే ఏంది, b అంటే ఈ ప్లేస్లో ఉండేది, అది అట్లా అన్నీ అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తుంది. ఓకే, రైట్. అది కూడా మనకు పెద్దగా ఏం అడగారు, నో నీడ్ టు వరీ, నో మోర్ ఫియర్. ఓకే, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. మళ్ళీ సమ్ అడిగిండు అంటే ఆల్ఫా ప్లస్ బీటా -b/a. సార్ నాకు ఈ ఫార్ములా అస్సలు గుర్తుండకపోతే నేను ఏం చెప్తాను, లాజిక్, సింపుల్ లాజిక్. గివెన్ క్వశ్చన్లో x² కోఎఫిషియంట్తో ఇచ్చిన ప్రతి వాల్యూ డివైడ్ చేస్తావు. దీన్ని తీసేసిన ఇక్కడ రాస్తావు, ఇక్కడ కూడా రాస్తావు. ఓకే, నెక్స్ట్ ఇమీడియట్గా ఏం చేస్తావు, పో ప్లస్ మైనస్ ప్లస్, రైటా. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయి, మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది, -7/3. ఇంకోటి ఏమొచ్చేసింది, +11/3. నీకు కావాల్సింది ఇదేమో సమ్, నెక్స్ట్ ఇదేమో ప్రోడక్ట్. వాడేది సమ్మే కదా, ఆన్సర్ ఏంటిది 7/3, రైటా. ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్. ఇందాక ఏం చెప్పినది, రూట్స్ అంటే 1 by 1 నువ్వు చెక్ చేసుకోవాలి, లేకపోతే స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ చేసుకోవాలి. షల్ ఐ గో విత్ స్ప్లిట్ ద మిడిల్ టర్మ్? ఈసారి ఫార్ములా మెథడ్ పోదామా? సరే, ఫార్ములా మెథడ్ పోతాం. చూడు, ఫస్ట్ ఏబీసీ రాద్దాం. ఏ అంటే ఏంది 1, ఇంకా ఈ కోఎఫిషియంట్ ఏ అన్నమాట. ఓకేనా, ఎక్స్ కాదు ఏ, ఇది ముందుండే నెంబర్ 1. బి అంటే ఏంటి, ఎక్స్ కాకుండా రిమైనింగ్ -3. సి అంటే ఏంటి -10. ఏబిసి వీ హ్యావ్ నౌ. దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ ఆల్ఫా అండ్ బీటా. ఇంకో రూట్స్ అంటే ఆల్ఫా అని అడుగుతారు, బీటా కూడా ఏంటిది అనేది అడుగుతారు. ఓకేనా, చలో చూద్దాం. ఫార్ములా ఏంటి, x = -b + r -√b² - 4ac/2a. సార్ ఇది కష్టంగా ఉంది. బిస్కెట్ ఫార్ములా సింపుల్, b² - 4ac రూట్ లోపల ఉంటుంది, -b/2a. దట్స్ ఇట్, రైట్. x = b అంటే ఎవరు -3 + r - b² అంటే -3 హోల్ స్క్వేర్ -4ac. a అంటే 1, c అంటే -10, బీ కేర్ఫుల్, /2a, 2 × 1. ఓకే, చలో ఏమొస్తుందో చెప్పండి, -3. నెక్స్ట్ +r ఈ రూట్ లోపల ఏమొస్తుందో చూడండి, -3 హోల్ స్క్వేర్ బికమ్ 9. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 4 × 10 ఎంత 40/2. ఓకేనా, ఇటు వరకు ఓకేనా. ఏమొచ్చేసింది 3 + r - దిస్ బికమ్ 49/2. నెక్స్ట్ ఏంటి చెప్పండి, 3 + r - √49 బికమ్ 7/2. ఎందుకు 7 7 49 కదా. నెక్స్ట్ x = ఒకసారి ప్లస్తో తీసుకో, ఇంకోసారి ఇది ఆల్ఫా అనుకో, ఇంకోటి బీటా మైనస్తో తీసుకో.
చెప్పండి ఇక్కడ 10/2 ఈజ్ 5. ఇది -4 ఎందుకు ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ కదా. 2 1 2 2 ఏమొచ్చింది 5, -2 5, -2 -5, -2 వచ్చింది ఆప్షన్స్లో. 5, -2 రైట్. దిస్ వన్ 5 ఒకటి ఇంకోటి -2. సార్ మాకు ఫస్ట్ అట్లా ఏం లేదు. ఓకే, ఆల్ఫా బీటా కెన్ బి ఎనీథింగ్. ఇది అవ్వచ్చు, అది అవ్వచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఆప్షన్స్లో చూడు -2 ఒకటి 5 ఒకటి అంతే. -2 ఒకటి 5 ఒకటి సింపుల్. దిస్ ఈజ్ డన్ ఆల్రెడీ. దిస్ ఈజ్ ఓవర్. జస్ట్ నౌ వీ హ్యావ్ డన్. ఓకే రైట్. ద డిగ్రీ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. డిగ్రీ ఎంత అని చెప్పండి. డిగ్రీ 2. ఓకే, సింపుల్ క్వశ్చన్. ఎందుకు ఏదైతే ఎక్స్ నెత్తిన టోపీ ఉంటుందో ఆ నెంబర్ ఏదైతే పెద్ద నెంబరో అదే నెంబర్ తీసుకుంటున్నాను. ద రూట్స్ కెన్ యూ స్ప్లిట్. నాకు స్ప్లిట్టింగ్ రాదు సార్, నాకు ఫార్ములా మీద తెలుగు రాదు. దెన్ చెక్ ఈచ్ అండ్ ఆప్షన్ 1 by 1. చూడండి ఇక్కడ 2లలో నాకు ఐదర్ -2 ఉంది ఆర్ +2 ఉంది. ఒక 2 పెట్టేద్దాం. 2². నేను +2 అనుకున్నా బడ్డు. ఓకే 2 రాస్తున్నా. ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ 2 రాసుకుంటూ పోతున్నా. ఇది 4, ఇది 2, ఇంకా చూడు 0 వచ్చేసింది. అంటే నాకు ఈ ఆప్షన్కి ఉంది చాయిస్, ఈ ఆప్షన్కి ఉంది. నెక్స్ట్ ఏం చేద్దాం, 3 రాద్దాం. 3² + 3 -6. చూడు 3² 9. ఓకేనా. మరి ఇది ఫెయిల్ అయిపోయింది. అంటే +3 ఫెయిల్ అయిపోయింది. 9 + 3 12 నుంచి 6 వరకు 0 రాదు కదా, ఫెయిల్ అయిపోయింది. అంటే +3 ఫెయిల్ అయింది అని అంటే ఇది ఫెయిల్, ఇది సక్సెస్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది సింపుల్ కదా ఆప్షన్స్ త్రూ. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ మోడల్ ఓన్లీ ఇంపార్టెంట్. ఏంటది చూడండి. సింపుల్ ఓన్లీ బట్ వెరీ గుడ్ క్వశ్చన్. ఆల్ఫా అండ్ బీటాస్ ఆర్ ది జీరోస్. ఇమీడియట్లీ దీని నుంచి ఆల్ఫా ప్లస్ బీటా చెప్పు. ఆల్ఫా ప్లస్ బీటా -b/a, ఆల్ఫా ఇంటూ బీటా c/a. ఓకేనా. ఓకే కదా, ఇది వరకు ఓకే. దే ఆర్ ఆస్కింగ్ దిస్ వన్. వాట్ ఈస్ దట్? 1/α + 1/β. వీ డోంట్ నో ఆల్ఫా అండ్ బీటా. సార్ నేను ఆల్ఫా బీటా, హౌ కెన్ యూ ఫైండ్ ఆల్ఫా అండ్ బీటా? నో. దీని ఏం చేద్దాం, మళ్ళీ ఎల్సిఎం చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా కెన్ ఐ మల్టిప్లై, క్రాస్ మల్టిప్లై. బీటా ఇటు వస్తుంది, ఆల్ఫా ఇటు వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా. న్యూమరేటర్ ఆల్ఫా ఇంటూ బీటా, డినామినేటర్. అంటే ఇండైరెక్ట్లీ ఈ రెండింటిని డివైడ్ చేయమని చెప్తున్నా నేను. -b/a c/a. ఏ గెట్స్ క్యాన్సల్, ఏం మిగిలిపోయింది? -b/c మిగిలింది. ఓకే, -b/c ఆప్షన్ 3 అన్నమాట. క్లారిటీ ఉందా? క్యాన్సిలేషన్ కొంచెం మీకు చూసుకోవాలి నేను ఎట్లా చేసిన. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఆర్ ఈక్వల్, దిస్ యాక్చువల్లీ గోస్ టు ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సారీ, దిస్ ఈజ్ యాక్చువల్లీ గోస్ టు ద క్వాడ్రాటిక్. ఇక్కడ నేను బై మిస్టేక్గా పిక్ చేయడంలో క్వాడ్రాటిక్ ఇది వచ్చేసింది. రియల్ అండ్ ఈక్వల్. రియల్ అండ్ ఈక్వల్ అంటే ఏంటిది? ఏ చాప్టర్ ఇది? రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఉండేది డెల్టా = 0. ఓకే, డెల్టా అంటే ఎవరు? డెల్టా ఆర్ డిస్క్రిమినెంట్ అంటే ఏంటిది? b² - 4ac = 0. అగైన్ ఎనీవే దిస్ క్వశ్చన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దేర్ ఆల్సో, ఇంక్లూడింగ్, నేను ఏం చెప్తున్నా, ఇంక్లూడింగ్ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడైతే నేను జస్ట్ మీకు హింట్ లాగా ఇచ్చేస్తాను. యూ క్యాన్ డూ ఇట్. ABC రాసుకోండి. వీ హ్యావ్ ABC, దిస్ 3 values యూ ఆర్ గోయింగ్ టు ప్లగ్ ఇన్ దిస్ అండ్ ఫైండ్ k. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని స్ప్లిట్టింగ్ అడుగుతున్నాను. ఫ్యాక్టరైజేషన్ చేసి వాళ్ళే ఇచ్చేసారు. మీకు కష్టం అయితే స్ప్లిట్టింగ్ రాకపోతే చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్. ఎట్లా చెక్ చేస్తాం? ఇది మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసి చెక్ చేసుకోవచ్చు. లేదు సార్ నాకు అట్లా కూడా రావట్లేదు. చూడండి, ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఒక్కొక్కటి ఉంది. ఒకటి 3 ఉంది, ఒకటి -1 ఉంది, ఇంకోటి 1 ఉంది, ఇంకోటి -3/1. ఒక్కొక్క ఆప్షన్ ఇందులో పెట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. అది కూడా కష్టంగానే ఉంటే ఇంకా స్ప్లిట్ ద మిడిల్ టర్మ్. ఓకే, స్ప్లిట్టింగ్ చూడండి ఒకసారి. 8x² లేకపోతే ఫార్ములా మెథడ్, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి చూడండి. అన్నీ కష్టమే సార్ అంటే మార్కు రాదు, ఇంకెవరు ఏం చేయలేదు. ఓకే రైట్. చూడండి, ఇవి 2 మల్టిప్లై చేస్తున్నాం. ఎంత వస్తుంది? 8 × 9 72 కదా. ఏవైనా 2 నెంబర్స్ మల్టిప్లై చేసుకుని నాకు 72 రావాలి. ఓకే కూల్, నేను మల్టిప్లై చేస్తాను. 8 9 తీసుకుంటా, ఒక పేరు మల్టిప్లై చేస్తే 79 వస్తుంది. 1 × 72 తీసుకుంటాం, మల్టిప్లై చేస్తే వస్తుంది నాకు 72 వస్తుంది. 12 × 6 తీసుకుంటాం. ఇన్ని ఉన్నాయి. కాకపోతే ఎవరెవరు ఫెయిల్ అవుతారు అనేది చూడాలి. ఓకే, 8 9ని నేను యాడ్ చేస్తే 6 వస్తుందా? పోనీ సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుందా? రాదు, ఫెయిల్. నెక్స్ట్ ఈ 2ని కూడా యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 6 రాదు. ఇది చూడండి, సబ్ట్రాక్షన్ చేస్తే 100% వస్తుంది. చాలా ఏం చెప్తున్నాను, సబ్ట్రాక్షన్ చేద్దాం. 12 నుంచి నేను ఏం తీస్తున్నా?
6xని తీసేస్తున్నా. కాకపోతే నాకు ఏ 6 రావాలి? -6. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. అందుకు నేను 12కి నెగిటివ్ పెట్టి దీనికి ప్లస్ పెడతాను. ఓకేనా? ఎందుకు? బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంటే అదే వస్తుంది కాబట్టి. ఈ రెండిట్లో ఏ టేబుల్లో పోతాయి? ఎక్స్ ఒక్కటే కామన్ తీయద్దు. 4 టేబుల్లో పోతే ఇవి 2 4x యూ కెన్ టేక్ ఇట్ కామన్. 4 టేబుల్ 8 వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 2 4 టేబుల్ 12 ఎప్పుడు వస్తుంది? 3 ఏదైతే ఫ్యాక్టర్ ఉందో ఫస్ట్ ఫ్యాక్టర్ ఇక చూడండి, ఇది తప్ప మిగిలిన అన్నిటికి ఉంది సేమ్ ఫ్యాక్టర్. చూసారా? ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ని నేను రిపీట్ చేస్తున్నాను. రిపీట్ చేయాలంతే, సింపుల్ షార్ట్కట్. చూడండి, నెక్స్ట్ ఇక్కడ బాగా ఆలోచించండి. ఇక 6x కాస్త 2x అయింది. అంటే 6లో నుంచి ఎవరు వెళ్ళిపోయారు? 2 3 6 2 వెళ్ళిపోయింది, x కూడా వెళ్ళిపోయింది. ఇంకా మిగిలింది ఎవరు? +3 ఒకటి మిగిలింది. అంటే 4x + 3 ఒక ఫ్యాక్టర్, ఇంకొక ఫ్యాక్టర్ 2x -3. వీళ్ళిద్దరు సేమ్ ఉన్న ఒక ఫ్యాక్టర్, ఇదొకటి ఒక ఫ్యాక్టర్. సింప్లీ ఆప్షన్ దిస్ వన్, 4th one విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. స్ప్లిటింగ్ చూసుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఏపీలో చూడండి, తెలంగాణలో మనకు సింపుల్గానే వచ్చినాయి క్వశ్చన్స్. అలా పెద్దగా టఫ్ కూడా ఏం లేవు. ఉన్నదల్లా మనకి ఓన్లీ ఒక 2-3 క్వశ్చన్స్. విచ్ ఆర్ దోస్ కాన్సెప్చువల్, మేజర్ విల్ బి దిస్ మోడల్ అండ్ దిస్ మోడల్ కొంచెం టిపికల్ మనకి. నెక్స్ట్ అన్ని స్ప్లిట్ ద మిడిల్ టర్మ్. ఎట్ లాస్ట్ ఒక్కటి క్యూబిక్ పాలినామియల్ వచ్చింది అనుకుంటే, రైట్? 1 or 2 క్యూబిక్ పాలినామియల్స్, దట్స్ ఇట్. అంతకు మించి మనకు పెద్ద టఫ్గా అనేది పెద్దగా లేదు. నో నీడ్ టు వరీ. ఓకే, చలో ఏబీ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, నో నీడ్ టు వరీ. Being a Telangana student also, you must learn the AP questions because there is no much difference between the AP and Telangana level of the questions. Okay, those are practice you must learn. Which of the following is a polynomial? Polynomial అంటే ఏంటి అని అడుగుతున్నాడు. పాలినామియల్ అంటే, పాలినామియల్ అవ్వాలి అని అంటే ఏమేమి పాలినామియల్స్ అయితే ఛాన్సెస్ అని అంటే, పాలినామియల్ అవ్వాలంటే ఎక్స్ పవర్, ఎక్స్ పైన ఈ టోపీ ఏముండాలంటే హోల్ నెంబర్ అయి ఉండాలి. ఏముండాలి? హోల్ నెంబర్ అంటే 0 కానీ 1 కానీ 2 కానీ ఇవే ఉండాలి. ఏమేమి ఉండొద్దు అని అంటే రూట్స్ ఉండొద్దు. ఎక్స్కి నెత్తిన ఎవరు ఉండొద్దు, రూట్స్ ఉండొద్దు. ఇట్లా పోనీ ఎక్స్ అనేది డినామినేటర్లో కూడా ఉండొద్దు. ఎక్స్ అనేది నీకు నెగిటివ్ పవర్స్ ఉండొద్దు. ఇవేమి ఉండొద్దు అనమాట. ఎక్స్ అనేది ఎట్ లాస్ట్ ఫ్రాక్షన్స్ కూడా ఉండొద్దు. ఇవేవి ఉన్నా కూడా అవి పాలినామియల్స్ కావు. ఏముండాలి మరి? సీదా ఇక ఇక్కడ ఎక్స్కి ఉంది, ఫెయిల్. ఎందుకు? రూట్ ఉంది. ఎక్స్ డినామినేటర్లో ఉంది, వాడు ఫెయిల్. చూడండి, ఇది 2కు ఉంటే నేను నెంబర్స్కి ఉండొద్దని చెప్పలే, ఎక్స్కి మాత్రమే ఉండొద్దని చెప్పిన. టోపీ ఎక్స్కి, నెంబర్స్కి ఎన్నైనా పెట్టుకో. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇక్కడ మళ్ళీ ఫెయిల్. ఎందుకు? డినామినేటర్. సారీ, ఇక్కడ పవర్ ఉంది. నో 1x if it is denominator, it's a fail. That's it. ఓకే, ఒక మార్క్ రాకపోయినా ర్యాంక్ రాదు. ఓకేనా? రైట్. ఆల్ఫా అండ్ బీటాస్ ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. దెన్ ద సమ్ ఆఫ్ ద జీరోస్. చూసారా? సమ్ ఆఫ్ ద జీరోస్ ఏ బోర్డ్ అయినా సరే కంపల్సరీ సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ వెరీ సింపుల్. వాట్ ఈస్ దట్? సింప్లీ వీ కెన్ డివైడ్ ఎక్స్ కోఎఫిషియంట్. ఇది తీసేసి ఇక్కడ రాస్తాం, ఇది తీసేసి ఇక్కడ కూడా రాస్తాం. సమ్ అడిగినాను, ఆల్ఫా ప్లస్ బీటా, ఒకటి ప్లస్ మైనస్ ప్లస్, ఇగో ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్ -1/6 ఇట్లా డైరెక్ట్ రాసుకో. లేదు సార్, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు నేను ఫార్ములా వాడుకొని రాస్తా సార్ అంటే రాసుకో, ఏదైనా ఇదే వస్తుంది. ఓకేనా? రైట్, ఏదైనా అదే వస్తుంది. రైట్. నెక్స్ట్ చూడండి, ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ ఈక్వల్. దిస్ ఈజ్ ఆల్సో యాక్చువల్లీ గోస్ టు ద క్వాడ్రాటిక్. సారీ ఫర్ దిస్. క్వాడ్రాటిక్లో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ గోస్ టు ద క్వాడ్రాటిక్లో మళ్ళీ వస్తుంది క్వాడ్రాటిక్. ఎందుకు? ఈక్వల్ రూట్స్. నెక్స్ట్ both roots are different, both roots are imaginary, those all will comes under quadratic. No need to worry, definitely I will explain there. Next, alpha, beta, gamma are the roots. లేకపోతే ఎవరైతే తెలుసా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ యువర్ ఆన్సర్. ఆల్ఫా బీటా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఇది చూడండి, ఇది కూడా సింపుల్ క్వశ్చనే. ఏముంది? సమ్ అండ్ ప్రోడక్ట్ ఎట్ ఏ టైం. రెండు సమ్ ప్రోడక్ట్. ఫస్ట్ మనకి ఏంటిది? ఆల్ఫా ప్లస్ బీటా గామా. నెక్స్ట్ లాస్ట్ ఏంటిది? ఆల్ఫా బీటా గామా. ఇవి తెలుసు కదా. మనకి మిడిల్ అడుగుతుంది. మిడిల్ది మనం ఏం చెప్పిన 4 తీసేసి ఇక్కడ 4 ఓకేనా? గుర్తుంది కదా? రైట్. నెక్స్ట్ ఏంటి? పోనీపో ప్లస్ మైనస్ ప్లస్
మైనస్. నాకేం కావాలి? ఇది వద్దు, ఇది అయిపోయింది, ఇది ఫస్ట్ది, దీంతో సంబంధం లేదు. ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ అన్నప్పుడు ఇది అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏంటిది అది -(-) ప్లస్ 6/4. నెక్స్ట్ది ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా. మనకు కావాల్సింది ఇదే, అదేంటది 7/4. ఓకేనా? సింపుల్, ఎంత సింపుల్ అని చూడండి. ఓకేనా? రైట్. ఈజ్ ఏ ఫ్యాక్టర్, చూడండి ఇది, ఇఫ్ x-2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ పాలినామియల్ దెన్ ఫైండ్ ఏ. దట్ మీన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ యూ రైట్ 2 అన్నమాట. ఎందుకు 2 రాస్తున్నా నేను? అట్లా ఎట్లా రాస్తారు సార్ మీరు, మాకు చెప్పకుండా రాస్తారు? ఎస్ రాస్తాం. ఎందుకు రాస్తాం? బికాస్ x-2 ఈజ్ ఏ ఫ్యాక్టర్, ఇట్స్ క్లియర్లీ గివెన్ ఫ్యాక్టర్ అంటే వాడు వన్ దోస్త్ అని చెప్పేసినావు కదా, ఎక్స్ ప్లేస్లో పోయి ఆడు కూర్చుంటాడు అంతే. కాకపోతే ఇక్కడ మైనస్ కూర్చోదు, +2 కూర్చుంటుంది. ఇక్కడ ప్లస్ ఇస్తే అప్పుడు నువ్వు మైనస్ తీసుకోవాలి. ఓకే కదా, క్లారిటీ ఉంది కదా, నో మోర్ కన్ఫ్యూజన్. జస్ట్ యూ కెన్ పుట్ అండ్ =0 కంపల్సరీ. ఇక్కడ ఫ్యాక్టర్ అంటే =0. ఇదెంత? 8. ఇది 4 4 6 24. ఇది +2a. నెక్స్ట్ ఏ. చలో, నాకు కావాల్సిన 2a కావాలి. ఎందుకు? ఏ కావాలి ఫస్ట్. ఇవన్నీ చూడండి, ఇది +8 -8 గెట్స్ క్యాన్సిల్. ఇది పంపిస్తే +24. 2 1s 2 2 12s ఏమొచ్చేసింది? 12 వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం స్పీడ్ అయిందా? ఎనీవే యూ కెన్ అండర్స్టాండ్. ద సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఆర్ 3 and 10. సమ్ము వాడే ఇచ్చేసిండు, ప్రోడక్ట్ వాడే ఇచ్చేసిండు, దెన్ ద పాలినామియల్ అని అడుగుతున్నాడు. ఎస్పీ ఫార్ములా ఏంటిది? అది ఎస్ సార్ పి. ఏంటి సార్ ఎస్పి? ఎస్ అంటే సమ్ ఆల్ఫా ప్లస్ బీటా, పి అంటే ప్రోడక్ట్ ఆల్ఫా ఇంటూ బీటా. క్లారిటీ ఉందా? మీరు కనుక ఈ ఫార్ములా గుర్తుపెట్టకపోతే ఎవరు వస్తారు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి? ఎస్పీ వస్తాడు. ఓకే, ఎస్పీ వచ్చేస్తాడు. ఏం గుర్తుపెట్టుకోవాలి? x² కంపల్సరీ మైనస్. ఇక్కడ మైనస్ ఉంటుంది, మైనస్ సమ్ ఇంటూ ఎక్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ x² రాసిన. సమ్ ఏమి ఇచ్చిండు వాడు? 3 అని ఇచ్చిండు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏమి ఇచ్చిండు? -10 ఇచ్చిండు. =0 విచ్ విల్ బి ద ఆప్షన్ దెన్? ఫస్ట్ ఆప్షన్. ద సింపుల్ అని చూడండి. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా ఆర్ ది జీరోస్, దెన్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏంటిది? సింప్లీ 2తో తీసేస్తావు, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 2. నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. I want this answer. Which one will be? You can. Which of the following is not a polynomial? Not a polynomial. Not అంటే ఏమేమి ఉండాలి? రూట్ ఉండొచ్చు, ఫ్రాక్షన్స్ ఉండొచ్చు. నాట్ ఏ పాలినామియల్. ఎందుకు? ఇంకో డినామినేటర్లు ఉంది ఎక్స్ అనేది. నాట్ ఏ పాలినామియల్. The degree of the polynomial, this is very important. They did not give the proper understanding way. They gave in the different type. ఎట్లా? Just wait. ఇదొకటి నాకు తలనొప్పి. రైట్, చూడండి ఏమంటాడు? ఎక్స్ అనేది మల్టిప్లై చేస్తున్నా. ఎక్స్ని మల్టిప్లై చేద్దాం. చూడండి ఏమైపోతుంది? x³ మళ్ళీ ఎక్స్ని మల్టిప్లై చేస్తున్నా, x², మళ్ళీ ఎక్స్ని మల్టిప్లై చేస్తున్నా. సింప్లీ x⁵. హైయెస్ట్ ఏముంది? 5. చాలా, దట్స్ ఇట్. సారీ, ఇంకా మిగిలిన అన్నీ చేయలే. 1తో మల్టిప్లై చేస్తున్నా, పవర్స్ ఇంక్రీజ్ అయితే నెంబర్ అది. ఇవి వేరియబుల్ కదా, వేరియబుల్తో చేస్తేనే అవుతుంది. ఓకేనా? సింపుల్ అండర్స్టాండింగ్. ఇందులో హైయెస్ట్ యూ కెన్ యాడ్. సింపుల్ లాజిక్. ఓకేనా? ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఆర్ ఈక్వల్ ద ప్రోడక్ట్. దిస్ ఇస్ ఇంపార్టెంట్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి ఏంది ఇది. ఇన్ని స్టార్లు అవసరమా సార్? అవసరమే. చూడండి, if the sum of the zeros of the polynomial, sum of the zeros of the quadratic polynomial is equals to the product of its zeros. అంటే ఏంటి? క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ బీటా. ఎంత చూడండి మ్యాథ్స్ ఎంత సింపుల్. అది ఇంగ్లీష్ చూడండి. ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ ఈక్వల్స్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ బీటా. దట్స్ ఇట్. ఆల్ఫా ప్లస్ బీటా ఏంది ఫార్ములా? సమ్. ఫస్ట్ ఏబిసి రాస్తే చూడండి, ABC. కే కూడా రాయాలి, కే. ఓకే, ఇవి ఏబిసి రాసేస్తాం. ఆల్ఫా ప్లస్ బీటా -b/a, ఆల్ఫా ఇంటూ బీటా c/a. ఏ సేమే, క్యాన్సిల్ చేసుకో 100% క్యాన్సిల్ చేసుకో, నో ఇష్యూస్. ఎందుకు? ఇట్లా క్యాన్సిల్ చేస్తే 0 అవ్వద్దు.
జీరో అవ్వకపోతే క్యాన్సిల్ చేస్తాం. జీరో అయితే అసలు జీరో అయితే ఇది క్వాడ్రాటికే కాదు. కాబట్టి కే నాట్ ఈక్వల్ జీరో ఉందంటే ఆప్షన్ ఫట్ట టిక్కుని కొట్టేస్తాం. కానీ అది లేదు, ఇంకో ఆప్షన్ లేదు. మైనస్ బి అంటే ఎవరు 2, సి అంటే 3k. నాకు కావాల్సింది కే అబ్బా. ఈ 3ని దొబ్బేస్తాం, బై అవుతుంది. ఏమైపోతుంది -2/3. మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ విల్ బి ద ఫస్ట్ ఆప్షన్స్. చూస్తారో లేదా మీరు? వెదర్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫర్దర్ ఫ్రమ్ ది గ్రాఫ్ మీద నెంబర్ ఆఫ్ జీరోస్ అడుగుతున్నారు. నెంబర్ ఆఫ్ జీరోస్కి మనకు సింపుల్ లాజిక్ చూడండి. గ్రాఫ్లో ఎన్నిసార్లు ఎక్స్ యాక్సిస్ని టచ్ అయితే దోస్ మెనీ జీరోస్. ఎన్ని చుక్కలు కనిపిస్తున్నాయి? 3. ఇప్పుడు నా క్వశ్చన్ ఇట్లా వచ్చింది మీకు, హౌ మెనీ జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్? అసలు ఎక్స్ యాక్సిస్ని టచ్ అయిందా సార్? ఒకసారి టచ్ అయింది. ఇది వై అయ్యా, వై ఇది ఎక్స్. దెర్ ఈజ్ నో ఆన్సర్, ఈజ్ 0 ఆఫ్ జీరోస్. ఎన్ని జీరోస్? 0 జీరోస్. అదేం సార్ 0 ఎస్ ఉంటుంది. రైట్. The zeros of the quadratic polynomials are, again you substitute, ఇది ఆల్రెడీ రిపీటెడ్, ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేయండి. The product of the zeros of the polynomial, product alpha, beta, gamma, let me know answer. Next, what is the degree? Repeated అనుకుంటే ఇవన్నీ, రైట్? highest, repeated, I think repeated, right? Real and equal, this is also repeated. That's it. Okay, repeated questions please ignore, but we ultimately finished. The concepts are very simple and clear. 100% in this chapter we are going to get the 3 to 4 questions. ఈజీ క్వశ్చన్స్. చూసారు కదా మీరు, వరకు చూసిన దాంట్లో మీకు అర్థమై ఉంటుంది ఎంత ఈజీ అడుగుతారని. ఓన్లీ జీరోస్ మీద క్వశ్చన్స్ వస్తుంది, లేకపోతే డిగ్రీ మీద వస్తుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్, దెన్ ఫైండ్ ఆల్ఫా అండ్ బీటా, కేన్ ఫైండ్, ఇట్లాంటివి అడుగుతుంటారు. చాలా సింపుల్. Let me know in the comment section whether you are able to understand my explanation or not. Thank you. We will meet you in the next session. Thank you.